స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకండలో గొప్ప ప్రారంభం. వెనిజులా దేశాన్ని 2 వరుస భూకంపాలు అతలాకుతలం చేశాయి. ప్రజలు భయంతో వణికిపోయారు. అంటే నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో మొదటి భూకంపం వచ్చింది. జూన్ 24 సాయంత్రం 6 గంటలకు మొదటి భూకంపం వచ్చింది. ఇది 7.1 తీవ్రతతో వచ్చింది. ఈ భూకంపం వచ్చినటువంటి 39 సెకండ్లలోనే ఇంకొక అతిపెద్ద భూకంపం వచ్చింది. ఇది 7.5, అంటే 2 అతిపెద్ద భూకంపాలు ఒక్కసారిగా రావడంతో వెనిజులా దేశం పూర్తిగా, అంటే చాలా వరకు దేశ రాజధాని కావచ్చు, రాజధాని చుట్టుపక్కల బిల్డింగ్స్ అన్ని కూడా ఒక్కసారిగా కుప్పకూలినటువంటి పరిస్థితి ఉంది. ఆ బిల్డింగ్స్లో చాలామంది చిక్కుకుపోయారు. హాహాకారాలు వినిపించాయి. శిథిలాల కింద దాదాపు వేలాది మంది చిక్కుకొని ఉంటారు అని చెప్పి సమాచారం వస్తుంది. యుఎస్ జియోలాజికల్ సర్వే కూడా చాలా స్పష్టంగా చెప్తోంది, ఈ 2 తీవ్రమైనటువంటి భూకంపాలు ఒకేసారి రావడంతో ప్రాణనష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఆ దేశ అధ్యక్షురాలు రోడ్రిగ్స్ కూడా ప్రజలకి సందేశం ఇచ్చారు. మీరు ఎవరు కూడా ఇళ్లలో ఉండొద్దు, మరికొన్ని భూకంపాలు రావచ్చు, కాబట్టి ఎవరు కూడా ఇళ్లలో ఉండొద్దు, ఇళ్ల నుంచి బయటకు రండి, ఓపెన్ ప్లేసెస్లో రండి, సురక్షిత ప్రదేశాలకు రండి అని చెప్పి చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయినటువంటి వాళ్ళని, గాయపడ్డ వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రులకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఈ దృశ్యాల్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. అంటే మొత్తం ఏ విధంగా షేక్ అయిపోతుంది చూడండి. ఒక ఎయిర్పోర్ట్లో, అక్కడ రాజధానిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో పూర్తిగా, అంటే భూకంపం దాటికి అన్నీ కూడా కదిలిపోతూ ఎక్కడికక్కడ విరిగిపోతూ ఉన్నాయి. మొత్తం పైనుంచే సీలింగ్స్ కూడా ఊడిపోయి మట్టంతా కిందకి రాలుతున్నటువంటి దృశ్యం అక్కడ కనిపిస్తోంది. అంటే ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అట్ ద సేమ్ టైం అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, బిల్డింగ్స్లో ఉన్నవాళ్ళు, ఇళ్లలో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా చాలా వరకు కింద శిథిలాల్లో చిక్కుకుపోయి ఉన్నారు. అయితే 1,00,000 వరకు ఈ మరణాలు సంభవించవచ్చు, ఆ అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇది నిన్న సెలవు దినం, వెనిజులాలో నేషనల్ హాలిడే జూన్ 24. కాబట్టి చాలామంది ఆఫీసులకు వెళ్ళలేదు. ఆ హాలిడే కావడంతో తమ రోజువారీ నిమిత్తం పనులకు వెళ్ళేవాళ్ళు వెళ్లకుండా ఇళ్లలోనే ఉన్నారు. స్కూళ్ళు కూడా బంద్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అందరూ ఇళ్లలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రాణ నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. చాలా వరకు ఇళ్ళు పడిపోయినాయి, బిల్డింగ్స్ పడిపోయినాయి. కాబట్టి అదొక కారణం అవ్వచ్చు అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. సో శాస్త్రవేత్తలు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇంకొన్ని భూ ప్రకంపనలు రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అధికారులకు కూడా ఒక అలర్ట్ మెసేజ్ పంపించినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అక్కడ ఆసుపత్రుల్లో హాహాకారాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆసుపత్రుల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడ చాలా భీతావహ వాతావరణం కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, ఇది ఎప్పుడో ఒకసారిగా దశాబ్దాల పాటు, కొన్ని శతాబ్దాల పాటు భూమి లోపల ఉన్నటువంటి పొరల్లో ఒక అలజడి, ఒక ఒత్తిడి కారణంగా ఇది జరుగుతూ ఉంటుంది. ఇదేదో ఇప్పుడు తయారైంది కాదు. ఏదైనా అతిపెద్ద భూకంపం వచ్చిందంటే దానికి కొన్ని దశాబ్దాల ముందు, కొన్ని సంవత్సరాలకు ముందే అక్కడ మార్పులు జరిగి ఉంటాయి. ఆ ఒత్తిడికి గురై ఒక్కసారిగా ఇది భూకంపం రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి ఒక్కసారిగా 2 అతిపెద్ద భూకంపాలు చాలా తరచుగా వస్తుంటాయి. ఎందుకంటే ఒక భూకంపం వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్రకంపనలు వస్తుంటాయి. కానీ ఇది అట్లా కాదు. వెనిజులాలో ప్రస్తుతం ఒకేసారి కొన్ని సెకండ్ల వ్యవధిలోనే 2 సార్లు అతిపెద్ద భూకంపాలు రావడం చాలా అరుదుగా ఉంటుంది. దీనివల్లే తీవ్రత కూడా ఎక్కువ ఉంది. మొదటి దానికంటే ఇంకా ఎక్కువ తీవ్రతతో రెండో భూకంపం కూడా రావడంతో పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. సో వెంటనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మీరు సురక్షిత ప్రదేశాలకు వెళ్ళండి. అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా హుటాహుటిని చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే బిల్డింగ్స్ పడిపోయినాయో, ఎక్కడైతే జనావాసాల్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ పూర్తిగా నేల కొరిగినాయో, ఎక్కడైతే శిథిలాల లోపల ప్రజలు చిక్కుకుని ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రక్రియలు తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా చాలా ఇళ్ళకి పెట్రోల్ కూడా కనెక్షన్ అది కట్ చేసేసారనమాట. ఎందుకంటే ఈ బిల్డింగ్స్ పడిపోయినప్పుడు, పెట్రోల్ లీక్ అయినప్పుడు ఇంకేమైనా అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి ఆ పెట్రోల్ను కూడా పూర్తిగా ఆ కనెక్షన్స్ అన్ని కూడా కట్ చేసేసారు. ఎక్కడికక్కడ సహాయక కార్యక్రమాలు అనేది ముమ్మరం చేస్తున్నారు. అధికార యంత్రాంగం కొన్ని వందల మంది పడిపోయినటువంటి బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్స్ కూడా చాలా వరకు నేల కొరిగిపోయినాయి. అందులో నివాసం ఉన్న వాళ్ళందరూ కూడా కింద శిథిలాల లోపలికి వెళ్ళిపోయారు. కాబట్టి సో వాళ్ళందరినీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద బండ రాళ్ళని, అపార్ట్మెంట్ల రాళ్లను కూడా తీయటానికి కొంత సమయం పడుతోంది. కొన్ని చోట్ల రక్తం ఓడుతున్నటువంటి గాయాలతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారు. ఈ భూకంపాలు వచ్చిన తర్వాత
ఇదే సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో కావచ్చు, ఇంకొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. మన దేశంలో కూడా పుల్వామా లాంటి ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. అంటే ఇది పెద్ద జపాన్లో కూడా వచ్చాయి. అంటే పెద్ద స్థాయిలో భూ ప్రకంపనలు వచ్చేసి ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఇక్కడ లేనప్పటికీ కూడా సో అతిపెద్ద భూకంపం అనేది అక్కడ వెనిజులా దేశంలో వచ్చింది కాబట్టి మరణాల సంఖ్య అక్కడ ఎక్కువ ఉండొచ్చు. హాలిడే కావడంతో చాలామంది ఇళ్లలో ఉన్నారు. దానివల్ల ఈ తీవ్రత పెరిగిందని చెప్పాలి. సో డెఫినెట్గా ఇంకా శాస్త్రవేత్తలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఇంకేదైనా అతిపెద్ద భూకంపం ఆ ప్రాంతంలో సంభవించే అవకాశం ఏమైనా ఉందా అని చూస్తూ ఉన్నారు. అక్కడ ప్రభుత్వం హుటాహుటిన చర్యలు తీసుకుంటోంది. అలాగే అక్కడ స్కూళ్ళకు కూడా సెలవు ప్రకటించేశారు. వెంటనే సహాయ కార్యక్రమాలు అనేవి మరింత ముమ్మరంగా చేస్తున్నారు. బయట దేశాల నుంచి కూడా చాలామంది సహాయం చేయడానికి ముందొస్తున్నారు. మన ప్రధాని మోదీ గారు కూడా స్పందించారు. ఎప్పుడూ చూడనటువంటి భూకంపం వెనిజులా చూసింది. వెనిజులా ప్రజలు ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. మీకు సాయం అందించడానికి భారత్ ఎప్పుడూ ముందుంటుందని చెప్తున్నారు. సో మన ప్రధాని అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో కూడా సమీక్ష చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వెంటనే అక్కడికి ఏమైనా మందులు కావచ్చు, లేకపోతే అక్కడ ఆసుపత్రిలో ఉన్న చికిత్స పొందడానికి, వాళ్ళకి నిత్యావసరాలు అందించడానికి ఏవైనా చర్యలు తీసుకోవాలా అన్న విషయానికి సంబంధించి చాలా సీరియస్గానే భారత ప్రధాని మోదీ కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే పెను భూకంపాలు ధాటికి వెనిజులా ఒక్కసారిగా అతలాకుతలం అవటమే కాదు, ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతా ఉన్నారు. రోడ్ల మీదకు వచ్చేసి ఓపెన్ ప్లేసుల్లో గుడారాలు వేసుకుని తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.